హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను లేయర్స్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ కేప్ అనేది ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాను అండ్ పైనుంచి ఒక 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి టోటల్ 6 ఇంచెస్ అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అది స్టిచ్ చేసిన తర్వాత 3.5 వెళ్తుంది. అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్కి అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా షేప్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండ్ వేస్ట్ వచ్చేసి 8.2 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపి ఖర్చుల కోసం 14.5 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో 2 ఇంచెస్ అండ్ కింద వేస్ట్ దగ్గర 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నా అలా అయితే కట్ చేస్తున్నాను. సో కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి సెపరేట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా నేను సేమ్ ఒకలాగే తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ డీప్ అండ్ 2.5 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ అనేది తీసుకుంటున్నాను. సో బ్యాక్ నెక్ కూడా అలాగే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను బాటమ్ అనేది అంబ్రెల్లా లేయర్స్ అనేది కట్ చేద్దాం అనుకున్నాను. సో ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా కోన్ షేప్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం వేస్ట్ లెంత్ ఎంత ఉంటుందో అది హాఫ్కి మెజర్ చేసుకొని దాన్ని మార్క్ చేసుకోవాలి రౌండ్గా. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ ఎంత కావాలనుకుంటామో అంత మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ అతుకులు అనేవి పడతాయి. సో అతుకుల కోసం ఏంటంటే ఇలాగ చిన్న క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకొని దాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నాకు ఇప్పుడు లేయర్స్ కోసం ఏంటంటే నాకు టోటల్ వచ్చేసి 37 ఇంచెస్ని డివైడెడ్ బై 4 చేస్తున్నాను. 4 చేస్తే ఈచ్ లేయర్ వచ్చేసి నాకు 9 ఇంచెస్ వస్తుంది. సో 9 ఇంచెస్ కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ కలిపి నేను ఈచ్ లేయర్ 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలాగేంటంటే ఈచ్ లేయర్ అనేది 10 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. సో యోక్ పార్ట్స్ అనేవి 2 అనేది నేను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే బాటమ్ పార్ట్ లేయర్స్ కోసం నేను చెప్పాను కదా, సారీ మొత్తం ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసేసిన తర్వాత నేను 10 ఇంచెస్ హైట్ ఉన్నట్టు కట్ చేసుకుంటున్నాను లేయర్స్. ఇలాగ మనకి ఎన్ని లేయర్స్ వస్తాయో అన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు దానికి ఫ్రిల్స్ పెట్టుకొని కింద పీకో చేసుకోవాలి. సో అయిపోయిన తర్వాత సో ఎలా అటాచ్ చేయాలన్నది నేను చూపిస్తాను. నేను 10 ఇంచెస్ అనేది చెప్పాను కదా ఈచ్ లేయర్కి గ్యాప్ వచ్చేసి. సో లెంత్ వచ్చేసి ఈచ్ లేయర్కి 10 ఇంచెస్ అని చెప్పాను కదా, అలా అయితే నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత మన లేయర్స్ ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. 10 ఇంచెస్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో స్టిచ్ చేసుకున్న తర్వాత ఓవరాల్ బాటమ్ వచ్చేసి ఇలాగా రెడీ అవుతుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్స్ ఇలా రెడీ చేసుకోవాలి. సో నేను యోక్ పార్ట్స్ అనేవి లైనింగ్కి మెయిన్ పార్ట్ అటాచ్ చేశాను కదా, ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న ప్లేస్ చేసి షోల్డర్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు కేప్ మోడల్ వచ్చేసి ఎలాగా డిజైన్ చేసుకోవచ్చు అన్నది నేను చూపిస్తాను. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని ఏంటంటే 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర ఏంటంటే మనం ఇలాగ యోక్ పార్ట్ అనేది షోల్డర్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేసుకొని నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. నెక్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మనకి కేప్ లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నా దగ్గర క్లాత్ ఎక్కువ లేదండి, సో అందుకే నేను 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. సో మీకు ఎక్కువ క్లాత్ ఉందంటే మీరు 12 ఇంచెస్ అప్ టు 13 ఇంచెస్ వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు యోక్ పార్ట్ అనేది మనం ఈ కేప్ మోడల్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈ మోడల్ చాలా ఈజీగా అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకా క్లియర్గా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి. ఈ డిజైన్ అనేది ఫైనల్గా ఎలా వస్తుంది అనేది నేను లాస్ట్లో అనేది అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.